తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ఒకప్పటి తరం నటీనటులు వీళ్ళ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అని అంటాను. అలాంటి అలనాటి తరం గొప్ప గొప్ప కథానాయకుల గురించి మనం ఎన్నో విషయాలు వాళ్ళ వ్యక్తిగత జీవితంతో కూడుకున్నవి. మరి ఆ తరం నాటి వారసులు ఎలా ఉన్నారు, వాళ్ళు ఉంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు అని ఎన్నో రకరకాల విషయాలని మనం ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ వచ్చాము. మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం. ఈ నటీమణి గురించి చెప్పాలి అంటే ఒక పాట గురించి చెప్తే చాలు ఈవిడని వెంటనే గుర్తుపట్టేస్తారు. అదేదో కాదండి, శ్రీకృష్ణ పాండవీయం సినిమాలోని చాంగురే బంగారు రాజా పాట ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది. జిక్కి గొంతులో నుంచి జాలువారిన ఈ పాటలోని నటీమణిని చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ ఆ రోజుల్లో మంత్రముగ్ధులైపోయారు. రాక్షస కన్యగా హిడింబి పాత్రలో భీముణ్ణి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఆమె ఆ పాటలో నటించిన తీరు ప్రతి ఒక్కరిని నేటికి కట్టిపడేస్తుందని చెప్పాలి. శ్రీకృష్ణ పాండవీయం సినిమాలోని హిడింబి పాత్రలో మనందరినీ అలరించిన ఆ యాక్ట్రెస్ ఎవరో, ముఖ్యంగా ఆవిడ కుటుంబ నేపథ్యం గురించి, అంతేకాదు ఆవిడ తల్లి కూడా కొన్ని దశాబ్దాల పాటు తెలుగు తమిళ సినిమా ఇండస్ట్రీస్ ఒక ఊపు ఊపేసిన గొప్ప నటీమణి అంటే మీరు నమ్ముతారా? అవునండి. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ, ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఆ విషయాలే. మరి ఇంతకీ ఆ నటీమణి ఎవరో కాదండి, స్వయాన రత్నమాల గారు. ఈవిడ పూర్తి పేరు జి. ప్రసన్నలక్ష్మి. ఇక ఈవిడ ఎవరో కాదండి, ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలోని తన నటనతోనూ, దర్శకత్వంతోనూ, పాటలతోనూ, తన కన్నుసందలతోనే అలరించిన ప్రముఖ నటీమణి అయిన జి. వరలక్ష్మి గారికి స్వయాన చెల్లెలి కూతురు అవుతుంది. మరి అలాంటి గొప్ప కుటుంబం నుంచి వచ్చిన ఈవిడ సినీ ప్రయాణం ఎలా జరిగిందో, మరి అర్ధాంతరంగా ఎందుకు సినీ ప్రయాణం ముగిసిందో, మరి అలా అకస్మాత్తుగా చిన్న వయసులోనే ఎందుకు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందో కొన్ని షాకింగ్ విషయాలు. ఇక జి. వరలక్ష్మి గారి చెల్లెలి కూతురు జి. ప్రసన్నలక్ష్మి. ఈమెకి చిన్నప్పటి నుంచి నటన మీద ఆసక్తి. ముఖ్యంగా తన పిన్నిని చూసి నటన మీద ఆసక్తిని పెంచుకుని 14 ఏళ్ల వయసులోనే డాన్స్‌లోను, అంతేకాకుండా సంగీతంలోను శిక్షణ తీసుకుంటూ ఓ పక్క చదువుకుంటూ సినీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఏమీ తెలియని వయసులో తన పిన్ని సినిమా షూటింగ్‌కి వెళ్తూ ఉంటే తన తల్లితో గొడవ చేస్తూ ఉండేదట. తాను సినిమా షూటింగ్‌కి వెళ్తానని, నన్ను తీసుకెళ్ళండి అంటూ మారం చేస్తూ ఉండడంతో, చిన్నపిల్ల అవ్వడంతో, చూడటానికి ఎంతో ముద్దుగా ఉండడంతో వరలక్ష్మి గారు తనని కూడా సినిమా షూటింగ్స్‌కి తీసుకెళ్తూ ఉండేవారట. అలా షూటింగ్‌లో కూర్చొని తన పిన్ని నటిస్తున్న నటనని చూసి తాను కూడా హీరోయిన్ అవ్వాలని 14 ఏళ్ల వయసులోనే కలలు కనడం మొదలుపెట్టింది. కట్ చేస్తే 16 ఏళ్ల వయసులో హీరోయిన్‌గా, ముఖ్యంగా తమిళ సినిమా ఇండస్ట్రీలోను, అందులోనూ భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ నటుడు అయిన ఎంజీఆర్ గారి పక్కన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అలా తమిళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె ఎంజీఆర్ పక్కన ఎంగ విట్టు పిళ్ళై అన్న సినిమాతో 1965లో తమిళ చిత్రరంగ ప్రవేశం చేసింది. నిజానికి ఈ సినిమా మన తెలుగులో వచ్చిన రాముడు భీముడు సినిమా. అలా రాముడు భీముడు సినిమాని ఆధారంగా చేసుకుని తమిళ్లో వచ్చిన ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా తన కెరియర్ ని ప్రారంభిస్తే, ఎంజీఆర్ హీరోయిన్ గా ఆయనతో పాటు ఎన్నో సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా చిన్న వయసులోని హ్యూజ్ స్టార్డమ్ ని, ఫ్యాన్ ఫాలోయింగ్ ని, మరిన్ని సినిమా అవకాశాన్ని అందుకుంది తమిళంలో. ఇక తమిళ సినిమా విషయాల్లో అలా రాణిస్తున్న ఆమె మన తెలుగులోకి కూడా అడుగుపెట్టింది. తెలుగులో చెప్పుకోవాలి అంటే ఎన్టీఆర్ గారితో కలిసి మొట్టమొదటిసారిగా నటించే అవకాశం గులేబకావళి కథ. అలా గులేబకావళి కథలోని ఒక పాటలో నటించే అవకాశం దక్కించుకుంది. ఇక ఎన్టీఆర్ కూడా అప్పట్లో ఈవిడ నటని, ముఖ్యంగా ఈవిడ డాన్స్ ని, ఎక్స్ప్రెషన్స్ ని చూసి చాలా చక్కగా నటిస్తున్నావు, నటిగా నీకు ఎంతో భవిష్యత్తు ఉంది అంటూ ఆమెని బాగా ఎంకరేజ్ చేశారట. అలా సినిమా రంగంలోకి ఆమె అడుగుపెట్టినప్పుడు తెలుగులో గులేబకావళి కథ తర్వాత హిడింబిగా శ్రీకృష్ణ పాండవీయం సినిమా. ఇక ఈ సినిమాలోని చాంగురే బంగారు రాజా అంటూ ఆవిడ పాటలో నటించడం మాత్రమే కాదు, ఆవిడ అందం, నటన, ముఖ్యంగా ఆవిడ హావభావాలు అప్పట్లో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఆ సినిమా ఈవిడికి ఎంత గుర్తింపు తెచ్చిపెట్టిందంటే, ఆ తర్వాత తెలుగులో ముఖ్యంగా స్పెషల్ సాంగ్స్లో నటించాలి అంటే రత్న తర్వాతే ఎవరైనా అన్నట్లుగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలా ఎన్టీఆర్ గారితో కలిసి నటించిన తర్వాత ఆమె ఎన్నో సినిమాల్లో, ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే 1966లో చూసుకున్నట్లయితే మునగాళ్ళకి మునగాడు, భూలోకంలో యమలో, వీరాంజనేయ, అంతేకాకుండా ధనమా దైవమా, వాడే వీడు, గుండెలు తీసిన మునగాడు, సంసారం, ఇలా స్వామి ద్రోహులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు. ముఖ్యంగా ఎన్టీఆర్ గారి సరసన ఎన్నో సినిమాల్లో నటిస్తూ హీరోయిన్ గా, సపోర్టింగ్ యాక్ట్రెస్ గా, స్పెషల్ ఐటెమ్ సాంగ్స్ లో నటిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. అలా 1960లో తన కెరియర్ ని ప్రారంభిస్తే 82 వరకు తెలుగులోను, తమిళ్లోను వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంది.
ఓ పక్క తన పిన్ని ప్రముఖ నటీమణిగా, దర్శకురాలిగా, సింగర్‌గా, భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ నటీమణిగా కీర్తి ప్రతిష్టలు గడిస్తూ ఉంటే, ఆవిడ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే రత్న మంచి గుర్తింపు సంపాదించుకుంది. మరి ఆమె సినీ కెరియర్ పీక్‌గా ఉన్న రోజుల్లోనే ఒక ముస్లింని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. నిజానికి ఆమె ప్రేమ వివాహం అప్పట్లో ఇంట్లో వాళ్ళెవరికీ నచ్చలేదట. పైగా సినిమా రంగంలోని ఆమె శ్రేయోభిలాషులు ఎంతోమంది సినీ కెరియర్ చాలా పీక్‌గా ఉందని, మంచి అవకాశాలు వస్తున్నాయని, పెళ్లి ఇలాంటి వాటితో అవకాశాలని వదులుకోకూడదు అంటూ ఎన్నో చెప్పినప్పటికీ, ఆవిడ ప్రేమలో పడి షేక్ ఉమర్ అనే అతన్ని పెళ్లి చేసుకొని, మతం మార్చుకొని బేగంగా తన పేరును మార్చుకుంది. ఇక ఆ తర్వాత సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో ఇక రాను రాను సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతూ వచ్చింది. కట్ చేస్తే మళ్ళీ దాదాపు కొన్నేళ్ల తరువాత ఆమె నటించిన మొట్టమొదటి సినిమా అయిన ఎంజీఆర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఎంగవిట్టు పిళ్ళై సినిమా యొక్క 50 ఇయర్స్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఆవిడ కూడా కనిపించి అందరినీ షాక్‌కి గురిచేసింది. చూసిన ప్రతి ఒక్కరూ ఒకప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా, అందులోనూ ముఖ్యంగా 'చాంగ్రే బంగారు రాజా' అన్న పాటలో నటించిన హీరోయిన్ ఈమెనే అన్నట్లుగా అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. మరి అలాంటి రత్న గారు ఆ తర్వాత కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా చిన్న వయసులోనే కన్నుమూసినట్టుగా తెలుస్తోంది. అదండి. మరి చిత్రసీమ రంగంలో విభిన్నమైన పాత్రలతో ఓ మంచి నటీమణిగా తన నటనతో, అందంతో మనలందరినీ అలరించి నేటికి తన పాటలతో గుర్తుండిపోయిన ఒకప్పటి హీరోయిన్ స్వయాన జీవరలక్ష్మి కూతురు అయిన రత్న గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.